హలో, మీరు చూస్తున్నారు హరి టెక్ ఇన్ఫో. నా పేరు హరికృష్ణ. ప్రస్తుతం చాలామంది అమెజాన్ అఫిలియేట్ యూస్ చేసి చాలా ఎర్న్ చేస్తున్నారు. సో వాళ్ళ విధంగా మనం కూడా ఎర్న్ చేయొచ్చు. సో ముందుగా మనము అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లింక్ ఎలా షేర్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్లో షేర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మీరు ముందుగా ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, నేను బ్రేవ్ ఓపెన్ చేశాను. దాంట్లో అమెజాన్ అని ఎంటర్ చేసి ఈ విధంగా లింక్ ఓపెన్ అవుతుంది. నేను ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా స్వైప్ చేస్తే డౌన్లో బికేమ్ అండ్ అఫిలియేట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ డీటెయిల్స్ అని చదువుకోండి. తర్వాత సైన్ అప్ అవ్వండి. ఇక్కడ మీ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. అంటే మీరు అమెజాన్కి ఎలా లాగిన్ అవుతారో అదే విధంగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటున్నాయో అదే విధంగా ఇచ్చేయండి. నేను ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కరెక్ట్గా ఇస్తున్నా. మీరు కూడా అలానే ఇవ్వండి. సో ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా ఆప్షన్స్ ఇచ్చింటారు. సో అవి అలానే ఉండనివ్వండి. తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమంటే మీది ఏదైనా యూట్యూబ్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలి. నేను నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అంటే ఛానల్ ఉంది. ఆ ఛానల్ యొక్క లింక్ని నేను కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇన్వైట్ లింక్స్ మీద క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి అక్కడ ఇన్వైట్ లింక్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ కాపీ అవుతుంది. ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోరీ ఐడి అంటే నేను నా పేరు కానీ నా ఛానల్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో నేను నా యూట్యూబ్ ఛానల్ ఒక పేరు ఇస్తున్నాను, హరి టెక్ ఇన్ఫో అని. మీరు మీది డిఫాల్ట్గా ఏదైనా ఇచ్చుకోవచ్చండి. వాట్ ఆర్ యువర్ వెబ్సైట్ అంటే నేను టెలిగ్రామ్ అని ఇస్తున్నాను. ఎందుకంటే నేను టెలిగ్రామ్లో లింక్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశాను కాబట్టి నేను టెలిగ్రామ్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ పాయింట్, మీ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్ ఏ టైప్ అంటే నేను సోషల్ మీడియా పేజెస్ గ్రూప్స్ అని ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే ఇక్కడ ఫ్రమ్ ద అమెజాన్ సైట్స్ అనేది ఎంటర్ చేశాను. మీరు కూడా అదే విధంగా ఇవ్వండి. తర్వాత ఇక్కడ క్యాప్చా వస్తుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ చెక్ బటన్ ఉంటుంది, ఎంటర్ చేసి కింద ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. సో తర్వాత కంగ్రాట్స్ అని పాపప్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది, అంటే అసోసియేట్ ఐడి అండ్ మీరు ఈ విధంగా చేశారు కాబట్టి కంగ్రాట్స్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ లేటర్ అని ఉంటుంది,
అది ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మీరు ఏదైతే ఎర్న్ చేశారో ఎర్నింగ్స్ అండ్ క్లిక్స్ అంటే ఈ లింక్ పంపించినప్పుడు ప్రాసెస్ అని ఉంటుంది అన్నమాట. ఎంతమంది బై చేశారు, ఎంతమంది క్లిక్ చేశారు అనేదంతా డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది. మనం చూసుకోవచ్చు ఎంతమంది బై చేశారు, టోటల్ ఎర్నింగ్స్ ఎంత, ఆర్డర్డ్ ఐటమ్స్ ఎన్ని, క్లిక్స్ ఎన్ని అన్నీ ఉంటాయి. ఇక్కడ సబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఇది చేయాలి. ఇందాక మనం లేటర్ అని క్లిక్ చేసాం కదా, అక్కడ నవ్ అని క్లిక్ చేసి ఉంటే ఒక పేజ్లోకి వెళ్తుంది. అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, పాన్ కార్డ్ అండ్ మన నేమ్, సిగ్నేచర్స్. సో నేను సబ్మిట్ ద ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేశాను. సో తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తాయి. వాట్ ఈస్ యువర్ ట్యాక్స్ క్లాసిఫికేషన్ అంటే నేను ఇండివిజువల్ క్లిక్ చేశాను. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. పాన్ కార్డులో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఇక్కడ మీ సిగ్నేచర్ ఇచ్చి కింద సబ్మిట్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లోడ్ లెటర్ అని ఎంటర్ చేసి ఎగ్జిట్ ఇంటర్వ్యూ అని క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇందాక ఇన్కంప్లీట్ అని ఉంది కదా, ఇప్పుడు కంప్లీట్ అని పడింది. సో తర్వాత మన హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ అమెజాన్ అసోసియేట్స్ అని వస్తుంది. కింద గెట్ లింక్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూ తీసుకున్నామండి. ఇక్కడ ఈ షూని సెల్ చేయాలంటే అక్కడ పైన గెట్ లింక్ అని ఉంటుంది కదా, ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు స్టోర్ ఐడి, ట్రాకింగ్ ఐడి, కింద ఒక లింక్ కూడా ఉంటుంది. ఈ లింక్ని కాపీ చేసి మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, గ్రూప్స్లో అండ్ సంథింగ్ ఎక్కడైనా షేర్ చేసి ఈ లింక్ వాళ్ళు క్లిక్ చేసి బై చేశారంటే మనకు కమిషన్ వస్తుంది. నేను నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో పేస్ట్ చేస్తున్నా. అక్కడ కాపీ చేసి ఎవరన్నా ఈ లింక్ని ప్రెస్ చేస్తుంటే డైరెక్ట్ అమెజాన్లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బై చేశారంటే కనుక మనకు ఎవరైతే లింక్ పంపించారో వాళ్ళకి అనేది ఎర్నింగ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ విధంగా అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని లింక్స్ షేర్ చేసుకుంటూ ల్యాక్స్లలో ఎర్నింగ్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మీరు కూడా చేస్తే కనుక ఎర్న్ చేసుకోవచ్చు. సో అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.